13వ తేదీ జరిగే ఎన్నికల గురించి రాష్ట్రమంతా కూడా ఈ జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేటువంటి వారు ఎంతో విజ్ఞతతో ఆలోచించి ఈరోజు మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి అవగతమైనటువంటి వ్యక్తులు కాబట్టి దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సపోర్ట్ చేయాలని, ప్రత్యేకించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు కాబట్టి మీరందరూ కూడా పూర్తి సహకారం ఇవ్వాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ గురించినటువంటి విషయంలో రేపు ఎల్లుండి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎన్నికల విధులకు హాజరవుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. రేపు జరిగేటువంటి పోస్టల్ బ్యాలెట్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతే కుప్పం డిగ్రీ కళాశాల ఉందో అక్కడ పోస్టల్ మన ఎన్నికల అధికారులు అంటే పీఓలు, ఏపీఓలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉంటుంది. ఎల్లుండి మిగిలిన స్టాఫ్ అంటే పోలీస్ కానీ, వీడియోగ్రాఫర్స్ కానీ, సహాయక సిబ్బంది, అంగన్వాడీస్ కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటిది పోలింగ్ ఉంటుంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన, బీజేపీ తరఫున కూడా మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పోస్టల్ బ్యాలెట్ చేసేటువంటి సైకిల్ గుర్తుపైన ఎమ్మెల్యేకు, ఇంకొక ఓటు ఎంపీ ఆయన కూడా మన ప్రసాదరావు గారిని ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళిద్దరూ 2 ఓట్లు మీరు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పైన మేము కోరుతున్నాం. మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా మీకు అన్నీ కూడా భరోసా ఇచ్చారో మీకు అన్నీ తెలిసిన విషయమే. కాబట్టి తప్పకుండా మీరందరూ సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రంగాల వాళ్ళని, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది మీ అందరికీ తెలిసిందే. వాళ్ళలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, అందులోనూ ప్రత్యేకంగా టీచర్స్ను, పోలీస్ వ్యవస్థను, పోలీస్ ఆఫీసర్స్ను అతి దారుణంగా ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ఇబ్బందులు గత 5 సంవత్సరాలుగా, గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన భారతదేశం ఇబ్బందులు పడుతూ బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం నుంచి బయటపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా ఎదిగే సమయంలో ఏ రోజు లేని విధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తేదీ జీతం రాకపోగా ప్రతి నెల కనీసం వాళ్ళకి జీతం వచ్చే పరిస్థితులు లేకుండా 2 నెలలకి 3 నెలలకు కూడా ఒకసారి జీతాలు వేసే పరిస్థితి నుంచి వాళ్ళకి రావాల్సిన ఫిట్మెంట్ కానీ, టీఆర్సీ మీద కూడా పాపం వాళ్ళకి ఇవ్వకుండా బతుకు జీవుడా ప్రతి నెల జీతం వస్తే చాలా అనే దయనీయమైన స్థితికి మన ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని నెట్టివేసిన దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. ఈ కష్టాలన్నీ కట్టాల్సిన ఈఎంఐలు కట్టుకోలేక, కట్టాల్సిన హౌస్ రెంట్లు కట్టుకోలేక, స్కూల్ ఫీజులు కట్టుకోలేక గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడి ఈ 5 సంవత్సరాల కాలం గడుపుతూ వచ్చారు. అంతేకాకుండా పైపెచ్చు ఈ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ నుంచి పక్కకు తప్పించాలని సచివాలయ ఉద్యోగాల ద్వారా ఆయన వైపు అందరినీ ఓట్లు వేయించుకోవాలని చెప్పి కుట్ర అయితే పడినారో అవన్నీ కూడా ఈ టీచర్స్ అందరూ కూడా గమనించారు. మరి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసన్నమైంది. ఈ జగన్ అరాచకమైన ప్రభుత్వాన్ని పక్కకు తప్పించి మంచి పాలన అందించే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారి కలయికతో ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చే ఒక మంచి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల్లో ఎంతవరకు సమంజసమో కుప్పం మున్సిపాలిటీ ప్రజలందరూ గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా, ఇది ప్రజల డబ్బుల్ని వాడుకోవటం కాదా. రావాల్సిన ఆదాయం 1 కోటి రూపాయలు ఉంటే కేవలం 11,50,000కి దాన్ని తగ్గించడం అనేది ఎంత దారుణమైన మోసమో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అలా మోసం చేయడమే కాకుండా
పైపేసి నేను కట్టేశానని చెప్పి ఒక ఎంపీ పదవిలో ఉంటూ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఆయన సొంత పత్రికలో కట్టేశారు అని చెప్పి కడతారని కూడా కాదు, కట్టేశారని చెప్పి రాయటం అనేది ఎంతవరకు నిజమో ఎంతవరకు సమంజసమో మీరందరూ గమనించాలి. దీన్ని ప్రజలందరూ నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ విజ్ఞానంతో ఆలోచించి మున్సిపాలిటీ డెవలప్మెంట్కి నిజంగా కృషి చేయగలిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే మాత్రమే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి వైపు పయనిస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రతి ఓటును చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన మున్సిపాలిటీని అభివృద్ధి వైపు పరుగులెత్తించేటట్టు చేయాలని చెప్పి సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం.